సంగమా, దేవుని మహాకృపను బట్టి 2013వ సంవత్సరం విజయవంతంగా ముగించుకొని 2014వ సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సంఘ కాపరుల పక్షంగా మరియు సంఘ నాయకుల పక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 2014వ సంవత్సరంలో ఒక నూతన తలంపు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు దేవుని వాగ్దానములు పొందుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. వాగ్దానములు వ్యక్తిగతముగానే కాదు, కుటుంబ సభ్యుల కొరకు కూడా తీసుకుంటూ ఉంటాం. ఆశీర్వాదపు సంబంధమైన వాగ్దానములంటే మనకి ఎంతో ఇష్టం. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మీరు ఆశీర్వదింపబడుటకే పిలువబడితిరి. 1 పేతురు 3:9. వాస్తవానికి ఇశ్రాయేలీయులను అబ్రహాము ద్వారా ఏర్పాటు చేసుకున్నప్పుడు నాటి వాగ్దానములు ఇవి. అయితే ఇశ్రాయేలీయులు దేవుని మాట ప్రకారము జీవించకపోవటను బట్టి, అనగా ఆయన మాటలకు అవిధేయులు అవుటను బట్టి ఎన్నో కష్టములు, నష్టములు కూడా అనుభవించిరి. సాధారణముగా ఆశీర్వాదములు షరతులతో, అనగా కండిషన్స్ తో కూడినవి. ఈ విషయాన్ని విశ్వాసులు విస్మరిస్తూ దేవుని ఆశీర్వాదముల కొరకు తహతహలాడుతూ ఉంటారు, కానీ పొందుకోలేక పోవచ్చు ఉన్నారు. ఉదాహరణకు కొన్ని వాగ్దానాలని పరిశీలిద్దాం. మొదటిది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే వాగ్దానం మత్తయి 6:23లో ఉంటుంది. అయితే దీనికి షరతు ఏమనగా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకవలెను. రెండవ ఉదాహరణ, మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును. మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 10:7. దీనికి షరతు ఏమనగా, ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలను నిలిచి ఉండవలెను. మూడవదిగా, అతడు చేయనిదంతయు సఫలమగును. వాట్ ఎవర్ హీ డస్, ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. అతడు చేయనిదంతయు సఫలమగును. అయితే కీర్తనలో 1:3 ఉంటుంది. దీనికి షరతు ఏమనగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నాలుగవ ఉదాహరణ, యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తన 128:5. దీనికి షరతు ఏదనగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుట. ఇలాగూ బైబిల్ అంతటిలో ఉన్న అనేకమైన వాగ్దానములు షరతులతో కూడినవని మనము గమనించవలెను. ఈ 2014వ సంవత్సరంలో నేను సంఘమును కోరున్నది ఏమనగా, ఈ సంవత్సరము మనము వ్యక్తిగతముగా ఎవరికి వారు దేవునికి కనీసం ఒక వాగ్దానమైన చేసి
దాన్ని అమలుపరచుటకు సంవత్సరం అంతయు ప్రయత్నం చేసిన ఎడల అది మనకు ఎంతో మేలు. మరి ఒకసారి చదువుతున్నాను. ఈ సంవత్సరం 2014 సంవత్సరంలో నేను సంఘమును కోరినది ఏమనగా, ఈ సంవత్సరం మనము వ్యక్తిగతముగా అనగా ఎవరికి వారు కనీసం దేవునికి కనీసం ఒక వాగ్దానమైన చేసి దాన్ని అమలుపరచుటకు సంవత్సరం అంతయు ప్రయత్నం చేసిన అది మనకి ఎంతో మేలు. దావీదు మహారాజు తాను సింహాసనం అధిరోహించు సమయంలో దేవునికి కొన్ని వాగ్దానాలు చేశాడు. మరి అవి 101వ కీర్తనలో మనం చూడగలం. దావీదు దేవునికి వాగ్దానాలు చేశాడు. అది ఏంటి? మొదటిది ఏంటనగా, నేను నిర్దోషముగా వివేకముతో ప్రవర్తించదను. మొదటి వాగ్దానం దావీదు దేవునికి చేసిన వాగ్దానం ఏంటంటే, నేను నిర్దోషిగా ఉంటాను, అంత మాత్రమే కాదు వివేకంతో ప్రవర్తిస్తాను అన్నాడు 1వ వచనం. 2వ వాగ్దానం దేవునికి ఏం చేశాడంటే, యథార్థ హృదయంతో నడుచుకొందును, నో డూప్లిసిటీ. నేను యథార్థ హృదయంతో నడుచుకుంటున్నా అన్నాడు. అది 2వ వచనంలో మనం చూడగలం. నేను ఏ దుష్కార్యమును చూడను. దావీదు దేవునితో వాగ్దానం చేస్తున్నాడు, ఐ విల్ నాట్ సీ ఎనీ బ్యాడ్ థింగ్స్. నేను ఏ దుష్కార్యమును చూడను. 3వ వచనంలో మనం చూడగలం. దౌష్ట్యమును అనగా దుర్మార్గతను నేను అనుసరించను. నేను దుర్మార్గుడిగా ఈ సొసైటీలో ఉండను అని 4వ వచనం చూద్దాం. ఇలాగూ ఆ అధ్యాయం అంతటిలో దావీదు దేవునికి చేసిన వాగ్దానములను మనం చూడగలము. ఆయన చేసిన వాగ్దానములను మనం గమనించినప్పుడు మనము ఆయనను ఒక మహా వ్యక్తిగా గుర్తించగలము. అందును బట్టి దావీదు మహారాజు చరిత్ర పుటలలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాను. మన ప్రభువు మానవావతారుడుగా ఈ భూమి మీద నివసించినప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడుటకు ఇష్టపడెను అని మనకు తెలుసును. కాబట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ సంఘమునకు చేయు విన్నపం ఏదనగా, 2014 సంవత్సరంలో దేవునికి మీరు కనీసం ఒక వాగ్దానమైన చేయుటకు నిర్ణయము తీసుకున్న వాళ్ళని మనవి చేయుచున్నాను. మరొకసారి చదువుతున్నాను. కాబట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ సంఘమునకు చేయు విన్నపము ఏమనగా, 2014 సంవత్సరంలో దేవునికి మీరు కనీసం ఒక్క వాగ్దానమైన చేయుటకు నిర్ణయం తీసుకుని వాళ్ళని మనం చేయుచున్నాను. దావీదునకు వల్లే ఆ వాగ్దానం నెరవేర్చుటకు ప్రయత్నము చేద్దాము. ఇందుకు కొరకై మీకు బ్లాంక్ వాగ్దాన కార్డులు ఇవ్వబడినవి. మీరు లోపలికి వచ్చేటప్పుడు మళ్ళా వాగ్దానం కార్డులు ఇచ్చారు. కొంతమంది అన్నారు నేను ఆల్రెడీ తీసేసుకున్నా ఉన్నారు. అది వేరు, ఇది వేరు. మీకు కొన్ని ఇచ్చే, ఒకవేళ ఇవ్వకపోతే దయచేసి మీరు వెళ్ళేటప్పుడు తీసుకునవలసిందిగా మనం చేస్తున్నాను. మీరు ఇందుకు వరకే మీకు బ్లాంక్ ఈ కార్డ్స్ అండి. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి.
లేకనే ఏంటంటే 2014లో దేవునికి నా వాగ్దానములు, 2014 సంవత్సరంలో దేవునికి మీరు చేస్తున్న వాగ్దానము అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి మీరు దేవునికి ఏ వాగ్దానం చేయాలనుకున్నారో ఆ వాగ్దానమును దానిపై రాసి మీ బైబిల్లో ఉంచుకొని 2014 సంవత్సరంలో అమలు చేయటకు ప్రయత్నించడము. దిస్ ఇస్ ఎ నావెల్ థింగ్ ప్రియులారా. అలాగూ ప్రతి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దిస్ విల్ ఇన్కల్కేట్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇది మనం రాసుకొని సంవత్సరం అంతా చూసుకుంటూ ఎస్ అండ్ ఫస్ట్ మొదటిసారిగా దేవునికి వాగ్దానం చేశాను, అది నిలబెట్టుకోగలుగుతున్నానా లేదా అని ప్రతిరోజు మనం మన బైబిల్లో పెట్టుకొని చూసుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బి గ్రేట్లీ బ్లెస్డ్. నేను మీకు తప్పగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ గొప్పగా ఆశీర్వదించబడతారు. దేవుని ఎడల నీ వాగ్దానం ఏమిటి? అలాంటి ధన్యకరమైన జీవితం మనదరం కలిగి ఉండాలని 2014 సంవత్సరం మరి మనందరికీ మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని 2014 సంవత్సరంలో సంఘమంతా సంఘస్థులందరూ సంఘం గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేసేలాగా ఈ సంఘం ముందంజ వేసి వెళ్ళిపోయేలాగా మనందరూ ప్రార్థించవలసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సంఘ నాయకుల పక్షంగా, సంఘ కాపర్ల పక్షంగా, సంఘ స్టాఫ్ అంతటి పక్షంగా మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.